సారు అడ్లు కొంటలేరట కదా. అరే ఎంతగానో చెప్పాలా, మీదికెళ్ళి అద్దరు కొంటలేము. దేనికి సారు? అట్లా లేవన్నా పాల్ట్ ఉన్నదా? పచ్చున్నాయా? 2 రోజులు ఎండబోతాం. తాళొచ్చిందా చెప్పురి, తూర్పాల పడతాం. ఓ వారం వెనక ముందు అయినా మంచిదే, మీకు మ్యాచ్ వచ్చినాకనే కొనురి. అరే మీదికెళ్ళి అద్దనంటే మళ్ళా గవ్వని చదువుతావు. నువ్వు ఎంత మంచి వడ్ల మీనా మీదికెళ్ళి కొనరు. మరి మేము ఏడు చావాలి? అరే ఈసారి కాకపోతే ఇంకోసారి కొంటారు కావచ్చు, దానికే గింతగానం గాయ అవుతానే. ఎంత అల్కగా మాట్లాడారు సారు మాట. మొలక బత్తాల కానించి మొదలు దున్నిలోనికి, కైకిలోనికి, మందులోనికి, మాకులోనికి, ఉప్పులోనికి, అప్పులోనికి, కాయగూరలోనికి, కరెంటు దీపాలోనికి ఖాతా బుక్కుల మూత మోగుతాయి. మాకు ఏ పైసలకు వచ్చే పైసలు ఆ పైసలకే సాలే, మళ్ళీ వచ్చేసరికి అంటే ఎట్లా సారు? ఏందా కష్టాలు ఖర్చులు మీకే ఉన్నట్టు మాట్లాడుతున్నావు, మాకు లేవు. అమ్మాయి కావా? బరాబరి కాదు. నీకు నెల తిరిగేసరికి జీతం అవసరం అవుతుంది, మరి మాకు 6 నెలలు చేసిన కట్టానికి ఆఖరి నెల వచ్చేదాకా రూపాయి ఉండదు. అల్లోసారి అనొచ్చిపోతుంది, ఓసారి రోగం వచ్చిపోతుంది, మంచిగా వాడిని నాడు ఇట్లా మట్ట కలిసిపోతుంది. ఇక చెప్పురి, మీకు మాకు పొంతనెక్కడి? తల్లి తోడు చెప్తానా, వ్యవసాయం చేస్తాను ఏమని పెళ్ళం మెడల పుత్తెళ్తా నిలుకలు ఉండదు. ఉంటే వీసా కొరికిత బ్యాచ్. ఆపతికి సంపత్తి కుదబెట్టాలి, అక్కెరెళ్ళ తీయాలి. అమ్మగారింటికి అత్తగారింటికి తిరిగినట్టు తిరుగుతూనే ఉంటుంది. ఇట్లున్న మా బతుకులను మార్చుకుందామని మీ దగ్గరికి వచ్చి ధరలు పెంచమంటే పెంచుడు ముచ్చట విడిచిపెట్టు, దించుడు మాత్రం ఖచ్చితం. ఈ మెతుకులు మీకు సులుకనే కావచ్చు, మా బతుకులకు బెల్ల పువ్వ. పువ్వు పెట్టేటోడు బుచ్చి వెతుకునే రోజులు వచ్చారా మీ కాడ? బురద బట్టలు ఇన్నే ఉన్నాయి, అన్నీ ఇన్నే ఉన్నాయి, ఎక్కడ పని అక్కడనే ఉంది. అవి చూసినావా, ఈ కటింగ్ ప్లేయర్ కూడా ఇన్నే ఉన్నది. ఏం పనో ఏమో ఈ పని చల్లగుండా. 5-6 వేల నౌకరు కానీ చేసుకున్నా సుఖంగా బతుకుదు కావచ్చు. ఏమైందబ్బా, మీ అత్తని తిడతానావా? ఏ అత్త ఎక్కడదబ్బా, నీకు ఇంకా తెలియదా? వడ్లు మొత్తానికే కొంటలేరట. కన్న తల్లే అమ్మా